హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ CGEPT 2025కు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 12th క్లాస్ పాస్ అయితే ఉండాలి. 12th క్లాస్లో MPC గ్రూప్ ఉన్నవారు అర్హులు, అనగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ చదివి ఉండాలి. వారు మాత్రమే ఈ నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు సంబంధించి అర్హత పొందిన వారు అవుతారు. ఇక నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే 22 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు ఈ రెండు పోస్టులకు సంబంధించి. అలాగే క్యాండిడేట్కి సంబంధించి బోర్న్ డేట్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1, 2003 నుంచి 31 ఆగస్టు 2007 మధ్య జన్మించిన వారు అర్హులు. వీరు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిజర్వేషన్ కూడా ఉన్నది. SC/ST వారికి అయితే 5 సంవత్సరాల వయసు సడలింపు ఉన్నది. అలాగే OBC అభ్యర్థులకైతే 3 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. అనగా అభ్యర్థులు 22 సంవత్సరాలు ఉన్నట్లయితే SC/ST వారికి సంబంధించి 27 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా OBC అభ్యర్థులు అయితే 25 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ కేటగిరీ అభ్యర్థులు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇక వేకెన్సీలో భాగంగా నేవిక్ GD మరియు నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు సంబంధించి వేకెన్సీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే జోన్ల వారీగా నార్థర్న్ జోన్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో భాగంగా 25 పోస్టులు, EWS వారికి 6 పోస్టులు, OBC వారికి 17, ST వారికి 7, SC వారికి 10 పోస్టుల చొప్పున మొత్తం 65 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక వెస్ట్ జోన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 20 పోస్టులు, EWS వారికి 5, OBC వారికి 14, ST వారికి 6, SC వారికి 8 పోస్టుల చొప్పున మొత్తం 53 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఈస్ట్ జోన్కి సంబంధించి వివరాలు కనుక చూసుకుంటే URకి సంబంధించి 15, EWSకి సంబంధించి 4, OBC వారికి సంబంధించి 10, ST వారికి సంబంధించి 4 పోస్టులు, SCకి సంబంధించి 5 పోస్టుల చొప్పున మొత్తం 38 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక సౌత్ జోన్కి సంబంధించి మనది తెలంగాణ వచ్చేసి సౌత్ జోన్లో వస్తుంది కాబట్టి ఇక సౌత్ జోన్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో భాగంగా 21 పోస్టులు, EWS వారికి సంబంధించి 5 పోస్టులు, OBC వారికి సంబంధించి 14, ST వారికి సంబంధించి 6 పోస్టులు, SC వారికి సంబంధించి 8 పోస్టుల చొప్పున మొత్తం 54 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక సెంట్రల్ జోన్కి సంబంధించి URలో భాగంగా 19, EWS వారికి 5, OBC వారికి 13, ST వారికి 5, SC వారికి 8 పోస్టుల చొప్పున మొత్తం 50 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 260 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి నేవిక్ GDకి సంబంధించి. అదేవిధంగా నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి జోన్ల వారీగా చూసుకున్నట్లయితే నార్త్ జోన్కి సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వెస్ట్ జోన్కి సంబంధించి మొత్తం 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈస్ట్ జోన్కి సంబంధించి 5 పోస్టులు, సౌత్ జోన్కి సంబంధించి 9 పోస్టులు, సెంట్రల్ జోన్కి సంబంధించి 7 పోస్టుల చొప్పున మొత్తం 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా 2 పోస్టులు కలిపి 300 వేకెన్సీస్ అయితే భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 4 స్టేజుల్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మరియు స్టేజ్ 4Bగా విభజించడం జరిగింది. అయితే ఈ స్టేజ్లకు సంబంధించి వివరాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనం లైవ్ ఇమేజ్ ఇచ్చేటప్పుడు మన అప్లికేషన్ ఫామ్లో కూడా అదే ఇమేజ్కు సరిపడా పోలికలు ఉన్న ఫోటోను అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఎగ్జామ్కి సంబంధించి అలో అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎగ్జామ్లో వచ్చేసి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ బయోమెట్రిక్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక మీరు సిగ్నేచర్ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా పెట్టినరో అదే విధంగా సేమ్ సిగ్నేచర్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా మెన్షన్ చేసినట్టు ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది మీ 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఫింగర్ ప్రింట్కి సంబంధించి మెహందీ, వ్యాక్స్, ETC లాంటి పదార్థాలు అయితే ఎవరైతే పెట్టుకుంటారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్లో అలో చేయడం జరిగేది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
మీ యొక్క ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, మీరు అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా లాంటి ఒక ఐడి కార్డ్ అయితే మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది వెంట. అదేవిధంగా మీ యొక్క ఆన్లైన్ ప్రింట్ అడ్మిట్ కార్డు కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, మీరు అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే అప్లోడ్ చేసిండ్రో ఫోటో దాన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఈ యొక్క పాస్ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ది అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది, 2 పాస్పోర్ట్ సైజులు. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ వేకెన్సీకి సంబంధించి అప్లై చేసుకుంటారో వారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్కి సంబంధించి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ మరియు నావిక్ జీడీకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకైతే 30 పాసింగ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 27 మార్కులు వచ్చి ఉండాలి, వారిని మాత్రమే పాస్ అయినట్టు భావిస్తారు. అదేవిధంగా నేవిక్ జీడీకి సంబంధించి 1+2 సెక్షన్కి సంబంధించి 30+20 50 మార్క్స్ అయితే యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ అభ్యర్థులకి వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 27+17 మార్క్స్ అనగా 44 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 కలిపి. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి సెక్షన్ 1కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 60 మార్కులు అయితే ఉంటుంది. టైం వచ్చేసి 45 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటాయి. ఇక సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి 20 మార్క్స్, సైన్స్ నుండి 10, ఇంగ్లీష్ నుండి 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుండి 10 క్వశ్చన్స్, జీకే నుండి 5 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 60 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పాసింగ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ వచ్చేసి ఓఆర్ మరియు ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 27 మార్కులు వచ్చిన వారిని క్వాలిఫై అయినట్టు భావిస్తారు. సిలబస్ కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి బేస్ పైన అయితే సిలబస్ ఉంటుంది ఈ నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి. అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి జీడీకి సంబంధించి 50 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 30 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటాయి. వీరికి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 మార్కుల చొప్పున మొత్తం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే 12th క్లాస్ మ్యాథ్స్ ఫిజిక్స్ సిలబస్ పైన అయితే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్లో వివిధ ఎగ్జామ్ డేట్లలో ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది మీ యొక్క క్వశ్చన్ పేపర్ని బట్టి. ఆ విధంగా అభ్యర్థులని స్టేజ్ 2కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFTని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 1.6 కిలోమీటర్ రన్నింగ్ని అయితే 7 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 20 ఉటక్ బయటకులు అయితే తీయాల్సి ఉంటుంది. ఇక 10 పుషప్స్ కూడా చేయాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులని నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్టేజ్ 3 కనుక చూసుకున్నట్లయితే బేసిక్ ఐడెంటిటీ చెక్స్ అయితే చేయడం జరుగుతుంది. అనగా మీరు కరెక్ట్ పర్సన్ ఉన్నారా లేకపోతే ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అయితే బయోమెట్రిక్ ద్వారా రిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలో చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పాస్ అయిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్ మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక అర్హత గల అభ్యర్థులు వచ్చేసి 11 ఫిబ్రవరి 2025 అనగా నిన్నటి నుంచి అయితే అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. ఈ నెల 25 ఫిబ్రవరికి అయితే నైట్ 23:30 అవర్స్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రజెంట్ మొబైల్ నెంబర్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని జాగ్రత్తగా అయితే ఆన్లో ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏవైనా నోటిఫికేషన్స్ కానీ అలర్ట్స్ కానీ మీకు మెసేజ్ లేదా మెయిల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 3 months ప్రియర్ టు ది డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ అంటే లేటెస్ట్ 3 months ఓల్డ్ అప్లికేషన్కి సంబంధించి 3 months ఓల్డ్ పాస్పోర్ట్ సైజ్ అంటే లేటెస్ట్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లైవ్ ఇమేజ్ క్యాప్చర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కనుక మీరు అప్లై చేసుకునేటప్పుడు లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క 10th మెమో లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా సరే. ఇక మీకు సంబంధించి సర్వీస్ వారు అయితే సర్వీస్ సర్టిఫికేట్, వారి యొక్క ఎన్ఓసి సర్టిఫికేట్ని అయితే సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వ్యాలిడ్ డొమైసైల్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్, ఫోటో, సైన్ అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇక ఎవరైతే స్టేజ్ 2కి సంబంధించి
క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి ఈ యొక్క సర్టిఫికెట్లు అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. అలాగే మీ యొక్క 10th క్లాస్ మేమో 10th క్లాస్ సర్టిఫికేటు, మార్క్ షీటు. ఇక ఫార్ములా ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ జీపీఏ మీ యొక్క 10th క్లాస్ పైన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే సర్టిఫికేటు మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ చేసుకునేటప్పుడు 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి ద క్యాండిడేట్ ఈజ్ టు గివ్ 5 ప్రిఫరెన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ సిటీ. మొత్తం 5 ప్రిఫరెన్సెస్ అయితే సిటీకి సంబంధించి ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా నావిక్ జీడీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డౌన్లోడింగ్ ఆఫ్ ఈ అడ్మిట్ కార్డ్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే స్టేజ్ 1కి సంబంధించి మిడ్ లేదా ఎండ్ ఏప్రిల్లో 2025లో అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 2కి సంబంధించి జూన్ 2025లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేజ్ 3కి సంబంధించి సెప్టెంబర్ మిడిల్లో లేదా ఎర్లీ అంటే సెప్టెంబర్ మొదటి వారంలో లేదా మిడిల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈ యొక్క మంత్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసుకునే అభ్యర్థులు ఇది ఒక దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ఈచ్ స్టేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే స్టేజ్ల వారీగా మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరం అయితే మీ దగ్గర ఏవైతే ఉంచుకోవాలో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే స్టేజ్ 1కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైనా కానీ ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్మిట్ కార్డ్ని కూడా దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ సేమ్ మీరైతే ఏ విధంగా అప్లోడ్ చేస్తారో దానికి సంబంధించి సేమ్ ఫోటో అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. ఇక అప్లయింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ 2కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, ఈ అడ్మిట్ కార్డు స్టేజ్ 1 స్టేజ్ 2కి సంబంధించి 2 కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా సరే, అలాగే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేసిండ్రో స్టేజ్ 1లో భాగంగా అది రెడీగా ఉంచుకోవాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్ట్ చేసినవి 2 ఫోటో కాపీ సెట్స్ అయితే ఉంచుకోవాలి. ఇంకా 12 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీ దగ్గర స్టేజ్ 2కి సంబంధించి రెడీగా ఉంచుకోవాలి. ఇక ఎన్ఓసి ఇన్ ఒరిజినల్ అండ్ టు సెల్ఫ్ అటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్, ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో వాళ్ళు వారి యొక్క ఎన్ఓసి మరియు 2 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఇక స్టేజ్ 3కి సంబంధించి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా స్టేజ్ 3 అడ్మిట్ కార్డు, అదేవిధంగా 3 ఫోటో కాపీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసినవి, ఇంకా 30 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు ఈ యొక్క స్టేజ్ 3కి సంబంధించి మీరైతే రెడీగా ఉంచుకోవాలి. కలర్ ఫోటోగ్రాఫ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పెసిఫికేషన్ బట్టి మీ యొక్క ఫొటోస్ అయితే ఉంచుకోవాలి. అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఫ్యామిలీ పర్టికులర్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, విల్లింగ్నెస్ సర్టిఫికేట్, అటెన్షన్ ఫామ్ విత్ క్యాడర్ నేము ఎవరైతే సర్వీస్కి సంబంధించి ఉంటారో, అలాగే మీ యొక్క పేరెంటల్ విల్లింగ్నెస్ సర్టిఫికేట్ కూడా 1 కాపీ ఒరిజినల్ ఉండాలి. అలాగే దీని యొక్క 2 జిరాక్స్ కాపీస్ అయితే మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. ఇది స్టేజ్ 3లో భాగంగా. ఈ విధంగా మీరు ప్రతి స్టేజ్లో మీ యొక్క సర్టిఫికేషన్ అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. సో అప్లై చేసి అభ్యర్థులు సీరియస్గా ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక హైట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మినిమం హైట్ వచ్చి 157 సెంటీమీటర్లు ఉన్నవారు అర్హులు. అదేవిధంగా చెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం ఎక్స్పెన్షన్ వచ్చి 5 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇక వెయిట్కి సంబంధించి హైట్ అండ్ ఏజ్ ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. హియరింగ్ అయితే నార్మల్గా వినిపించాలి. అదేవిధంగా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవారు మాత్రమే మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి భారీ స్థాయిలో 300 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. కాబట్టి ఎవరైతే 10వ తరగతి చదివిన వారు ఉన్నారో, అదేవిధంగా 10th ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివిన పురుష అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రీజియన్కైనా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన తెలంగాణ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కాబట్టి మన సౌతర్న్ రీజియన్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.